రామా ఇల్లారా అంటే ఇంతమందిని గెలిచాను మా గురువుగారు రే ఇలారా అంటారేంటి అని ఇలా చూసే వస్తాను ఉండండి అన్నాడు అనుకోండి, గురువుగారి గౌరవం ఏమవుతుంది? ఒంట్లో ఏమైనా కొంత పొగరొచ్చిందా, లేకపోతే వినయంతో ఉన్నాడా చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఎవరినో పిలిచి రాముణ్ణి పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. రాముడిని పిలిచి మీ గురువుగారు పిలుస్తున్నారన్నారు. రాముడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని వంగి నోటికి అడ్డు పెట్టుకుని చెయ్యి గురువుగారి మీద నోటి తుంపర పడకూడదని అడ్డు పెట్టుకుని విశ్వామిత్రుడితో అన్నాడు, ఇమౌస్మముని శార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. గురువుగారు నేను ఎంత పెద్దవాణ్ణైనా కావచ్చు, ఎంతమందైనా నన్ను పొగడొచ్చు, దానికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా? వేరు మీరు. వేరు లేని నాడు చెట్టు లేదు గురువుగారు. చెట్టు పైన కనపడుతుంది, చెట్టు కొమ్మలు కనపడతాయి, కాయలు కనపడతాయి, పళ్ళు కనపడతాయి, పువ్వులు కనపడతాయి. కానీ సంస్కారము గురువు వేరు లాంటివాడు. వేరు భూమి లోపల ఉంటుంది, చీకట్లో దారి తెలియనటువంటి చోట వేరు భూమిలో పాకుతూ వెడుతుంటుంది. అడ్డంగా ఓ రాయి వస్తే తప్పుకుని పక్కకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి నీరు ఎక్కడుందో వెతుక్కుంటుంది, వెతుక్కుని ఆ నీటిలోకి వెళ్ళి ఆగుతుంది. అక్కడ ఉన్న నీటిని తాను గ్రహించి భూమి మీద ఉన్న చెట్టుకు అందిస్తుంది. పైన ఉన్న చెట్టు అందరికీ కనపడుతుంది, నీడనిస్తుంది. కానీ ఆ చెట్టు నిలబడడానికి కారణం పైకి కనపడకపోయినా భూమి లోపల కటిక చీకట్లో ఉన్నటువంటి వేరు. ఆ వేరు చీకట్లో వెతుక్కుంటూ నీటిని లాగి చెట్టుకు అందించి చెట్టుని బ్రతికించినట్టు గురువుగారు రాముడు లోకానికి కనపడతాడు. రాముడు ఆరాధనీయుడు అంటారు, కానీ రాముడి వెనక, రాముడి గొప్పతనం వెనక ఉన్నది మీరే. గురువుగారు మీరెప్పుడూ నన్ను పిలవడానికి అనుమానపడవద్దు. మీరు ఏ పని చెప్పినా నాకు గౌరవమే.